అదే ఇక గాడికే పోతా గాలిని అడుగుతా ఏమంటారో చూద్దాం చూస్తూనే ఉండరు మన ఏం నేను ఇక మరి కోళ్ళగా కాల్చింది కొండారెడ్డిపల్లి కోళ్ళగా కాల్చింది మరి ఈ కోళ్ళగా ఏం చెప్పబోతుంది ఏంది ఏం కదా చెప్పు ఎటట సంగతి ఏంది ఎటట ఉంది కొండారెడ్డిపల్లి సంసారం కొండారెడ్డిపల్లి అంతా బాగానే ఉంది. అంతేనా ఇక మరి ఇంకేంది పెద్ద మనిషి మీ ఊరు పెద్ద మనిషి ఆ ముగ్గుదారా రాష్ట్రానికి పైసలు బాగానే పంపిస్తుండే ఆ ఊరుకో ఇంక వచ్చేటివి వస్తూనే ఉన్నాయి, ఏవేమో ఆపలేదు. అయితే మొత్తం బాట కూడా బొమ్మాట చేస్తుండగా మొత్తం పెద్ద పెద్ద రోడ్ వేస్తుండు. రోడ్ కూడా డబల్ రోడ్ అవుతుంది, 4-way రోడ్ సెంటర్. ఇప్పుడు పెద్ద మనిషి రేవంత్ గద్దె నెక్కినాక ఇప్పుడు ఏడాది కాలంలో ఏం చేసిండు ఊరుకు ఇప్పుడు 4-way రోడ్ వచ్చింది, సోలారు మోడల్ గ్రామ పంచాయతీగా ఇది కాబోతుంది. ఇంకో సంవత్సరం లోపల పూర్తిగా అయిపోతుంది. అమ్మా మోడల్ గ్రామ పంచాయతీ అంటే రాష్ట్రంలోనే లేకుండా అవుతుంది, అట్లా అవుతుంది. మరి ఇప్పుడు ఇంటికి తాళం వేసిపోయారు, ఏడగుంటారు అందరూ. వాళ్ళు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అక్కడనే ఉంటారు, వాళ్ళ వదినే ఉంటుంది, ఇన్నే ఉంటారు, తాళం ఏం పెట్టారు, ఉంటారు లోపలనే ఉంటారు. ఇంకా మరి ఎట్ట సంగతి ఏమి నడుస్తుంది కొండారెడ్డిపల్లిలో సంసారము? ఇక మరి ఆయన రేవంతమయ్య నీకు ఏం కావాలి? మాకు విలేజ్ ఆయన ఆల్రెడీ మేము బీసీ. వీరికి ఎవరైతే వరుసలు ఉంటాయి ఇక్కడ వీరికి ఊర్లో, అదే పట్నమా? మేము ఇంకా పిలుచుకుంటూనే ఉంటాం, పటేల్ అది ఇది అని పిలిచేసి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఏం రా పర్వతాలు అది ఇది అనేది. నేను ఇంత ముందు కూడా మాది ఎక్స్ సర్పంచే ఉన్నాం. మరి ఇప్పుడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయినాక మందలిస్తుండా ఇక ఆడంగిడంగా? మొన్న ఈడంగా శ్రీశైలం అది కొయ్యి వస్తుంటే కూడా ఆ రోడ్డు వినని వాడితే ఆపి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే అనిపిస్తుంది మనిషి కొండారెడ్డిపల్లి ఏ వ్యక్తి కనిపడ్డా మందలిస్తాడు ఆయన. మర్చిపోయాడు ఆ ఊరిని, ఆయనకి వచ్చిపోతుండా? మర్చిపోడు, ఎప్పటికి మర్చిపోడు కూడా. అంతేలే, ఇప్పుడే కాదు అప్పటి నుంచి అయినా కానీ ఏది ఉన్నా కానీ గుడి కూడా పాత గుడి ఉండే, ప్రత్యేకంగా ఆయన అయినందుకు ఆయన సొంత డబ్బులతోటి గుడి నిర్మాణం చేస్తున్నాడు. గుడి కూడా కట్టిస్తుండట. చూడు ఓపిరగా అది అటు కొట్టు షెడ్డో పాట దాని మీద పేరు భూపాల్ రెడ్డి జ్ఞాపకార్థం అని ఇక వాళ్ళ పెద్దన్న పేరు మీద జ్ఞాపకార్థంగా గుడి కూడా కట్టిస్తుండు ఊరుకు. ఇక మరి ఈ ఊళ్ళో పుట్టినందుకు, ఈ ఊళ్ళో పెరిగినందుకు షెడ్డో పాటో ఈ ఊరు గాలి పీల్చుకొని బతికి ఇదైనందుకు ఇక ఊరు రుణం తీర్చుకోవాలి అన్నట్టుగా పెద్ద మనిషి. ఏం గుడి అది? ఆంజనేయ స్వామి కూడా. ఇక ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉండాలి కాబట్టి షెడ్డకు పట్టకు గుడి కూడా మంచిగా కడుతుండు. మీదే ఊరి పిల్ల? ఊరి ఎక్కువ ఈ ఊరి మోగోని వేరా? ఏం పేరు నీ పేరు? ఓ మల్లేష్. మీ ఇంటి పేరు ఏంది? బత్తుల మల్లేష్. ఏం చేస్తాడు బత్తుల మల్లేష్? కాపురమే చేసుకుంటున్నా. ఉందా భుంజాగా? మరి ఏం సంగతి మరి రేవంతమయ్య ముఖ్యమంత్రి అయినాక ఊరు ఎట్ట ఉంది? రూపురేఖలు ఎవరైనా మారినాయా? రూపురేఖలు అన్నీ మారినాయి, మా ఊరి రూపురేఖలు అన్నీ మారినాయి. ఎట్ట రూపురేఖలు మొత్తం ఏం తీసుకొచ్చిండు? అన్ని తీసుకొచ్చిండు. మా దానికైతే అన్ని పనులు మంచిగా నడుస్తున్నాయి, మాకైతే అన్ని మంచిగా నడుస్తున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేసేది రేవంతం సారు? చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సంగతి మనకైతే తెలియదు. ఊరు కోగా ఏదున్నా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే వాళ్ళు హైదరాబాద్ ఉంటే మనం అన్ని ఇప్పుడు వచ్చినా కానీ మంచి పనులే చేసిండు ఆయన, మాకైతే మంచి పనులే చేసిండు. అయితే ఆయన ఫస్ట్ జడ్పీటీసీ అయ్యిందట, అప్పుడు కూడా పట్నంలో ఉండ, ఇక్కడ లేడా? జడ్పీటీసీ మాకేం కదా, అక్కడ జడ్పీటీసీ మాకేం కాలేదు. ఇక్కడ మన కొడంగల్ ఎక్కడైనా కానీ ఊరైతే ఊరే ఫస్ట్ నుంచి అయితే మాకు అన్ని మంచిగా వచ్చిందంటే అందరు ప్రతి మనిషిని కలుసుకునేది, అందరితో నిమ్మలంగానే మాట్లాడేది, వీళ్ళతో ఏంటని అది లేకుండా అంతా నిమ్మలంగానే ఆయన వచ్చిందంటే అందరికీ కళ్ళ పండుగనే ఉండేది. అప్పటి నుంచి అయినా ఉంది, ఇప్పటి నుంచి కూడా ఉంది. ఏమని పిలుస్తావు ముఖ్యమంత్రిని? సార్ అనే పిలుస్తా. చిన్నగా ఉన్నప్పుడు కూడా అయితే పిలిచినావా? చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా సార్ అనే పిలిచాం, ఇప్పుడు సార్ అనే పిలుస్తాం. అమ్మో ఈ కోళ్ళగా ఏమో నాకైతే అనుమానం కొడుతుంది. అనుమానం లేదు, మనసు పూర్తి చెప్తున్నాను. అనుమానం అనే ఆలోచన లేదు. ఆయన వచ్చిన అనుకుంటే 10 మంది జాతర వచ్చిన అనుకుంటే పండుగ అనేది ఉండేది. ఎవరిని ఇచ్చిన చెప్పలేకపోయేది అప్పటి నుంచి అయినా కానీ. ఈమెవరు? మా భార్య. ఓ అమ్మా, ఏం పేరమ్మా?
ఎట్ట అనిపిస్తుంది మరి మీ ఊరైన ముఖ్యమంత్రి మరి షెడ్డో పాటో మనకు ఇక తెలంగాణ పైసలు బాగానే షెడ్డో పాటో ఇక్కడ మంచిగా సజెస్తున్నట్టుగా ఊరు కోసం అంతేనా మరి ఎట్టా ఇప్పుడు ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి మరి మంచిగా కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటారు గుసగుస ఏమనుకుంటున్నాం మంచిగానే అవుతుంది మన ఊరు మంచిగా అవుతుంది మనం మంచిగా అవుతాం అనుకుంటున్నాం మన ఊరు మంచిగా అవుతుంది మనం మంచిగా అవుతాం అనుకుంటున్నాం అమ్మని స్వామి రంగా ఇక మన దరిద్రమే ఎడవాసిపోతుంది అనుకుంటారు ఇక అనుకుంటున్నాం మేమైతే అనుకుంటున్నాం అంతేనా మన ఇంట్లో పెద్ద మనిషి మంచిగా ఉన్నాక మనం దరిద్రం కానీ ఆయన చూసుకుంటాం. మాకు అన్ని ఇంకా మంచిగానే అవుతాయి అనుకుంటున్నాం మేము అంతేనా ఆ. ఆహా. అయ్యో అలా చూడు కొండంత ధైర్యం వచ్చింది నాకు 3 కొడుకులు ఉండ్రు, 3కి 3 ఇండ్లు ఇస్తాడో ఏమో మంచిగా అని మేము సంతోషపడుతున్నాం. అమ్మని స్వామి రంగా చూసిరా ఆశ చెప్తానే ఉన్నా కదా. ఇక మరి రాష్ట్రానికి ఆ ముగ్గుదారి మా మనిషే కాబట్టి మేము అనుకున్నాయి అని అయితే అన్నట్టుగా వాళ్ళకు ధీమా అంతేనా నేను బల్లె కూడా అంగొంత నాకు కూడా అవుతుందా అని ఇంకా నేను అట్లని పోతానే ఉన్నా పడకున్నా బల్లెకు ఉండనీక. మాకెట్లా చేస్తాడు ఎవరికి చేయకుండా మా ఊరోళ్ళకైతే చేస్తాడు మాకు చేస్తాడు. ఓ దేవుడా ఓ అమ్మ ఇక చూడు నీ కథ ఎట్ట ఉందో. ఇక మరి లోపలికి పోదాం ఇంకా లోపల కూడా మరి ఏమంటారు ఏంది ఏం కథ జనాలు జరా నేను ఇలా చెప్తా మీరు చూస్తూనే పెళ్ళికి తయారవుతున్నావా ఏంది మంచిగా జోరుదారుగా తయారైన మనిషి